సంతోషము, సమాధానమని ఒక్కొక్క గుణగణాలలో కనపడుతున్న దీంట్లో ఒక శ్రేష్టమైంది ఏదని మనం ఆలోచించినట్లయితే ప్రేమ. ప్రియమైన వాళ్ళ, ఒక ప్రేమ ఫలాన్ని మనము కలిగి ఉంటే మిగతా ఫలాలన్నీ కూడా మనము ఆటోమేటిక్గా కలిగి ఉండట్లే. ఎందుకంటే ఈ ప్రేమ ఎంత శ్రేష్టమైందో, ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత త్యాగముతో కూడిన మాట అన్నది మనము ఏమంటే వాక్యముతో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, అంటే ప్రేమ ఎంత శ్రేష్టమైందా మనకు అర్థమవుతుంది. ప్రేమ క్రీస్తులో కనబడుతున్న ప్రేమ ఈరోజు దుష్టుడు ఎలా మార్చాడంటే కామముగా మార్చాడు. ప్రియమైన వాళ్ళారా, శ్రేష్టమైన ప్రేమ పోయింది, ఒక అపవిత్రమైన ప్రేమ సమాజంలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఒక అపవిత్రమైన ఒక ప్రేమ మన జీవితంలోనికి వచ్చిందో మనుషుల యొక్క ఆలోచనలు ఏమైపోయి అంటే మారిపోని. ప్రేమ కలిగి ఉండడము చాలా మంది దాన్ని పోగొట్టుకుంటున్నారు. అది ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైందో అని దేవుడు ప్రేమను గురించి ఈరోజు చాలా శ్రేష్టమైన మాటలు ఆయన మనతో మాట్లాడబోతున్నారు. జాగ్రత్త కలిగి ఆ విషయాలు విందాం. ప్రేమ ఎంత శ్రేష్టమైందో అని ఆ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన వారారా, ఎంత గొప్పదో, ఎలా ఉండాలో అని చెప్తున్నాడో ఆయన ఆ విషయాన్ని మనం చూడగలిగితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నవలనని ప్రభువును బట్టి ఆయన ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరు చెప్తున్నారు మాటలో? పౌలు గారు. ఈ మాటలు ఎక్కడి నుండి ఆయన రాస్తున్నాడంటే ప్రియమైన వారులారా, ఎవరి శరశాలల నుండి రాస్తున్న మాటలు. ఎవరెవరికి రాస్తున్నాడంటే, ఇదిగో ఈ ఎఫెసీ సంఘములో ఉంటున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు మీకు ఏముండాలి? శ్రద్ధ ఉండాలని చెప్పాడు ఆయన. పౌలు గారు ఒక సంఘంలో ఉన్న ఒక విశ్వాసులకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఎలా ఉండాలంటే సమాధానం అనే బంధం, ఒక భార్య భర్తల బంధం ఎలా ఉంటుంది కదా, వారి జీవిత కాలము కూడా కలిసి మెలిసి నివాసము చేయాలని ఎలాగైతే వారు అనుకుంటారో, వారి బంధం ఎంత శ్రేష్టమైందో, ఇదిగో ఈ ప్రేమ కూడా ఒక క్రైస్తవులు నేర్చుకోవాలి. అది ఎలాంటి బంధం అంటే, ఇదిగో సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడేం చేసుకోవాలంట? క్షమించుకునుచు, సహించుకునుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోను నడుచుకోండి. చాలు, సాత్వికముతో నడుచుకోవాలని ఏమండి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎంట్రన్స్లో మనకు కనపడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును, చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసులుగా ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళందరికీ రాస్తూ చెప్పిన మాటలు ఇవి. మన తండ్రి అయిన దేవుని ఎదుటను చూడండి, ఆ సంఘములో ఎవరున్నారంట అంటే విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఒక విశ్వాసులకే, ఒక పరిశుద్ధుల విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు కలిగి ఒక అపోస్తలుడైన పౌలు గారు మీరు ఏమి కలిగి ఉండాలని చెప్తున్నారు తెలుసా? ప్రేమ. ప్రియమైన వారలారా,
ఒక ప్రేమ మన జీవితంలో ఉంటే ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. ప్రేమ అంటున్నాం కాదా అని ఇదిగో లోక సంబంధమైన, ఒక శరీర సంబంధమైన ప్రేమ కాదు. ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినట్లుగా, ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినట్లుగా అది కామానికి సంబంధించింది, అపవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం దేవుడు మాట్లాడట్లేదు. ఏ ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నాడో? నిష్కలంకమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఇదిగో మొట్టమొదటిగా నాలో కనబడుతున్నది. నాలో ఉన్న ప్రేమ మీరు కలిగి ఉండాలి. ఒక రోజు అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రేమను ఎరిగిన వాడే, రుచి ఎరిగిన వాడే ఒక సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తుంది ఏంటి తెలుసా? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, అంటే ఏముండాలి అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకి ఈరోజు సమాధానం కనబడుతుంది ఎక్కడైనా? గొడవలు, ఏమంటే విరోధ భావం, కక్షలు, పగ, స్వార్థం, అసూయ. పైగా వీళ్ళందరూ కూడా ఎక్కడ కనపడతారు చెప్పండి? చర్చిలో కనపడతారు. ఒకరితో పాటు ఒకరు మాట్లాడుకోలేరు. పైగా మేమందరం దేవుడి సన్నిధికి వెళ్తున్నామండి అని చెప్పుకున్నా కానీ ఏమంటే అలాంటి సమాధానము, అలాంటి ప్రేమ మనుషుల్లో కనబడకపోతే అసలు మన క్రైస్తవులమే కాదు. ప్రియమైన వాళ్ళు, క్రైస్తవులుగా మనం బ్రతకాలంటే ఎలాంటి బంధం ఉండాలో తెలుసా? సమాధానముడు బంధము చేత ఆత్మ కలిగించు. ఏమంటే పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఎలాంటి బంధం ఉంటుందో తెలుసా? సమాధానం ఉంటుంది. ఎప్పుడు కక్ష కానీ, స్వార్థమ కానీ, అసూయ కానీ, విరోధము కానీ ఎవరు పెట్టుకోరవి. ఎందుకంటే క్రీస్తు పిల్లల్లో ఉండవలసింది ఏంటి తెలుసా? ప్రేమ. ఒకరోజు నా కన్న తండ్రి తన విలువైన రక్తమ చేత నన్ను ఏం చేసుకున్నాడో? కొనుక్కున్నాడు. నన్ను కొనుక్కున్నాడో, అర్హత లేని నన్ను బ్రతికించుకున్నాడు ఆయన పరిశుద్ధమైన రక్తమ చేత కడుక్కున్నాడు. మనలందరినీ కొనుక్కున్నాడు. అందుకే నువ్వు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి మనకి విలువ ఉందా సార్? ఆలోచించండి. మనకి విలువేది? విలువ లేకపోయినా కానీ దేవుడే ఒక రోజు 2000 సంవత్సరాల కిందటే ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన మనమందరం అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో పాటు బ్రతికించుటకు వచ్చాడు ఆయన. మరి దేవుడే ఎంత ప్రేమ చూపించి మనకి ఇటు భాగ్యాన్ని ఇస్తే ఈరోజు ఎవరి ప్రేమను విడిచిపెడుతున్నారు తెలుసా? దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారో ఇదిగో శరీర సంబంధమైన ప్రేమ కోసం పరిగెడుతున్నారు ఈరోజు. ఆ ప్రేమను పక్క పెట్టండి. చాలా మంది ఇదిగో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటాం కానీ ఇదిగో మనకు కనబడుతున్న వారిని కూడా చాలా మంది ఏం చేయలేరు? ప్రేమించలేరు. ప్రేమించట్లేదంటే మనలో ఎలాంటిది లేదు తెలుసా? సమాధానం అన్నది లేదు మనకి. అందుకే నేర్చుకోవాలి. ఇదిగో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా నేను ఎలా ఉండాలంటే ఇదిగో 3 కనపడుతుంది. ఏంటంటే ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా. ఒకరోజు దేవుడు మనం ఎలా పిలుచుకున్నాడు చెప్పండి? ఎలాగా? వాక్యము చేత. చాలా మంది ఏమంటే త్రాగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ దేవుని పట్ల భయభక్తులు కలగకుండా వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు దేవుడి వాక్యము చేతనే కదా మనం అందరం ఈ రోజుకు వచ్చాం. ఏదో ఒక రోజున బాప్తిసం పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్నామని చాలా మంది యవనస్తులు సాక్ష్యం ఇస్తారు. నేను మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ప్రభు కొరకు బ్రతకాలని త్యాగము కలిగి వరకున్న ఆశలను విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబెడతారే. ఎందుకు అనుకుంటున్నారో? ఒక రోజు వాక్యం వారిని ఏం చేసింది చెప్పండి? అది పొడిచింది. వాక్యం పొడవబడ్డాది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఎన్నో సందర్భాల మాట మనం చదువుకున్నాం కదా. పేతురు గారే వాక్యాన్ని బోధిస్తుంటేనంట ఎంతో మంది ప్రజల యొక్క హృదయాలలో వాక్యం పొడవబడ్డది. పొడవబడగానే పేతురు గారు ఏం చేయమంటారు చెప్పండి? సిద్ధంగా ఉన్నాం మేము. నువ్వేం చెప్తావో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. ఏం చేయమంటారు చెప్పండి? చూసారా? ఆ విషయాన్ని కిందకంటే మీరు చదువుకోండి. చాలా దాంట్లో శ్రేష్టమైన మాటలు కనబడతాయి. మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి. అంటే ఇంతకు ముందు నువ్వు ఎలా బ్రతికో
దేవుని పట్ల భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవే, మరి క్రీస్తులకు వచ్చిన తర్వాత మరి నీ గురేంటి? ఆయన పిలిచాడు ఎలాగంట అంటే మీరు పిలువబడిన పిలుపుకు, అంటే ఆయన మనం ఎలా పిలుచుకున్నాడో ఆయనకు తగినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా బ్రతికారో, భూమి మీద ఎలా జీవించారో నీవు కూడా అలా బ్రతకాలి. బ్రతకడం అంటే కొన్ని గుణాలకు చెప్తాను చూడండి. అక్కడ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. ఏమండి భూమి మీద మిక్కిలి ఎవరండి? మోషే. చూసారా? అంటే భూమి మీద అంటే మిక్కిలి సాత్వికుడు ఎవరో అంటే ఒక ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఎంతగా ఇసిగించారో, మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు ఐగుప్తు దేశమే గొప్పదే, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావు ఈ అరణ్యంలోనికి, ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి. అందుకే దేవుడు ఒక నత్తివాడిని వెన్నుకున్నాడు. ఆయన ఎంతోమంది లేరంటారు అక్కడ. ఆ రోజు ఎంతమంది ప్రజలు ఉన్నారు చెప్పండి? చక్కగా మాట్లాడేవారు బోల్డ్ మంది ఉన్నారు. మరి అలాంటి వారిని ఎన్నుకోలేదేంటి? ఒక నత్తివాడు, సరిగా మాటలు కూడా సరిగా మాట్లాడలేని వాడిని ఒక మోషేని పిలుచుకున్నాడు మిద్యాను అరణ్యంలో తన మామ మందల కాస్తుండగా. అలా పిలుచుకున్నాడంటే ఏమండి ఆయన నేర్చుకున్నాడు. ప్రియమైన వారులారా, ఎలా సహించుకోవాలి, దీర్ఘశాంతం ఎలా ఎవరిలో కనబడుతుందంటే ఒక మోషేలో. అంటే ప్రభు కొరకు అంటే ఎబ్రీ పత్రిక కనబడుతుంది కదా, క్రీస్తు పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో ఒక నమ్మకముగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే మోషే. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ పిలుపు చేత దేవుడు మనం పిలుచుకున్నాడో ఆయనకి తగినట్లుగా కొన్ని గుణాలు కనపడుతున్నాయి. అదేంటంట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునడి ప్రభువును బట్టి. చూడండి, నేను ఖైదీనైనా అని చెప్తాడు. దేనికోసం ఖైదీ ఎవడైనా చెప్పండి? ఆయన అయినా ఏదైనా దొంగతనమో లేకుంటే మానబంధాల్లో హత్యలో ఏం చేశాడా చెప్పండి? ఏం చేశాడు? సువార్తను ప్రకటించడాన్ని బట్టి ఆయన ఏం చేశారంట? శరసాల్లోకి వేశారు. శరసాల్లో ఉండు కూడా ఇంత త్యాగమ కలిగి ఒక పౌలు గారు రాస్తున్నారేంటి? ఒక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మెలుకు పడాలి, మీరు జాగ్రత్త కలిగి మీరు బ్రతకాలని ఎఫెసీ సంఘంలో ఉన్న ఒక విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు. సరిగా బ్రతకండి, మీ భక్తి కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీకు సమాధానం అనే బంధము చేత ఐక్యతను ఏం చేసుకోవాలి? మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఒకరోజు మిమ్మల్ని దేవుడు పిలిచాడు, కొనుక్కున్నాడు. ఆయన ఎలా ప్రేమించాడో సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక, బైబిల్ని తీయండి ప్రతి ఒక్కరూ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనము దేవునిని ప్రేమించదమన్నది కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపును. ఇందులో ఏముందంటే చెప్పండి? అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపాడంటే పంపడంలో ఏముందంట? నేను చెప్తున్నాను, మనకి పిల్లలు ఉన్నారు కదండి, నాకు ఉన్నారు పిల్లలు, మీ అందరికీ ఉన్నారు కదా. మన పిల్లల్ని చనిపోవడానికి ఇష్టపడతామా? విడిచిపెట్టగలదామా చెప్పండి? ఎన్నో సంవత్సరాల నుంచి మనం చక్కగా వాళ్ళని చదివించుకుంటూ వారికి కావలసిన వాడిని కొన్ని అన్నీ ఇస్తుంటే అలాంటి పిల్లలు కోల్పోవాలనుకుంటామా? అనుకోమే. కానీ ఎవరి కోసం వచ్చాడు ఆయన చెప్పండి? పాపులుగా బ్రతుకుతున్న మనల్ని రక్షించటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు. అక్కడ చూడండి, కనపడుతుంది ఏంటంట? చూడండి, ఎవరు ప్రేమించారంట? మనము దేవుని ప్రేమించదమన్నది కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపును. ఇందులో ప్రేమ చూసారా? అంటే ఆయన చనిపోవడానికి ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు. ప్రేమైన వాళ్ళ, మనకి ఏ అర్హత చెప్పండి? మనలో ఏ గొప్పతనం ఉంది? మనలో ఏ మంచితనం ఉంది? లేదు కదా. లేకపోయినా ఒక రోజు కొనుక్కున్నాడు. ఈ రోజులోనే మనం ఎలా ఉండాలని చెప్తున్నాను తెలుసా? ప్రేమ కలిగి మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఫస్ట్ మనం ఎవరు మనల్ని ప్రేమించారు? ఆయన మనల్ని ప్రేమించారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం?
చెప్పండి. అందుకే ఇదే సందర్భంలో 4:19 వచ్చిన, ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాం. చూసారండి, ఒకవేళ ప్రేమించకపోతే అంతే కదా. ఇక్కడ లోకముల పరిస్థితి కూడా ఏంటి, వారు మనతో మాట్లాడతాం, మాట్లాడకపోతే వార్త పని ఏంటి మనకి. ఇలాంటి మనస్సు మనకు ఉండకూడదు ప్రియమైన వారులారా. ఏ శత్రువులుగా కనబడుతున్నారో అలాంటి వారిని ఒక తగ్గించుకుని మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. ఒకవేళ సమాధాన పడినా కానీ వారు మనకి మరలా రిప్లై ఇవ్వలేదనుకోండి, ఆన్సర్ ఇవ్వలేదనుకోండి, సమాధానం చెప్పలేదనుకోండి, ఆ తర్వాత విషయం. క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనకి ప్రతి విషయంలో మనకు ఉండవలసింది సహనం, తగ్గింపు. ఎవరైనా ఒక మాట అన్నా కానీ దీర్ఘశాంతం ఉండాలంట, సహించుకునే మనస్సు ఉండాలి. అది ఎవరిలో కనబడుతుందంటే క్రీస్తు కొరకు నిజంగా భక్తిగా బ్రతుకుతున్న వారిలో కనబడుతుందంట. దేవుడు సాక్ష్యం ఇస్తారు తెలుసా మన కొరకు. ఒకరోజు తన బిడ్డలుగా కనబడుతున్న భక్తుల కోసమే సాక్ష్యం ఇస్తున్నాడే. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఈరోజు దేవుని దృష్టికి మన నమ్మకమైన వారుగా కనబడద్దా? కనబడాలి. చూడండి, ఎవరో ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం. అలా ప్రేమించడం బట్టి, అందుకే నీకు ఇష్టమైన వారు నువ్వు ప్రేమించడం వల్ల ప్రయోజనం ఉంది. వారిని నేను ప్రేమిస్తున్నారు, నువ్వు వారిని, అది కదంట. దాంట్లో గొప్పతనం లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనం ఏం చేస్తున్నాం. కింద 20 వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తన చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తన చూడన దేవుణ్ణి ప్రేమింపలేడని. చూసారా, కనపడుతున్న సహోదరుని ప్రేమించలేని వారు దేవుని ప్రేమించనమని చెప్తే చెప్పండి, ఇక్కడ ఎంత చక్కగా వాక్యం కనపడుతుంది కదా. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి, ఏమంటే చాలా సందర్భంలో ఈ మాటలు మాట్లాడతారు కదండి. ఎవరు వీళ్ళు చర్చికి వెళ్తారండి, మందిరానికి వెళ్తారండి, అండి చేస్తారండి, వీళ్ళు అండి చేస్తారు, కానీ అది వీళ్ళు ఏం కనపడుతుంది అంటారా? చూసారా, అంటే అలాంటి మచ్చ, అలాంటి కల్మషం అనేది మనలో కనబడకూడదు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, తిట్టుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఆయన ప్రేమ మనలో కనబడాలి. అంటే విశ్వాసులుగా మనం ఎలా కనబడాలంట? మాదిరిగా ఉండాలి. ఆ మాదిరికరమైన జీవితం ఈరోజు యవనస్తుల్లో కానీ, మారు మనసు పొందిన వారిలో కానీ, ఎవరి విషయంలో సరే మనలో కనబడవలసింది ఏంటంటే మాదిరికరమైన జీవితం ఉండాలి. ఎందుకంటే ఇదిగో నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నావు కరెక్టే, ఎవరిని ప్రేమించట్లేదు చెప్పండి. దేవుని పక్కన పెట్టిన ముందు అది సహోదరునే ప్రేమించుకోకుండా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే, నిజంగా కనబడుతున్న సహోదరుని ప్రేమిస్తున్నామని దానికి అర్థం ఏంటి? దేవుని భయం మనలో ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అంత మనస్సు నీకు కలుగుతుందంటే ఎవరిని ప్రేమిస్తున్నాం మొట్టమొదటగా అది. అందుకే మనం నేర్చుకోవలసింది, ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఎలాంటి వాడు అంటే అబద్ధికుడగును. తన చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు. చూసారంటండి, అందుకే ఎలాగ మనము నడుచుకోవాలని చెప్తున్నాడంటే, ఎవరిదిగో కనపడుతున్న సహోదరు మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎందుకంటే మన కన్నతండ్రి మనం ప్రేమించలేదా? మనకి విలువ ఉందని చెప్పండి. మరి విలువ లేకపోయినా ఆ మహాదేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించారంటే ఎవరికంటే గొప్పవారు చూడండి, ఎవరికంటే గొప్పవారాలు? ఈ లోకంలో మనుషులు కలగజేసిన దేవుడే, మహాదేవుడే వచ్చి ఎవరిని తన విలువైన రక్తాన్ని సిందించి మనల్ని కొనుక్కుని ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడంటే ఇంతగా ప్రేమించేవాడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? అంటే అలాంటి ప్రేమమోయిని విడిచిపెడుతున్నాం. ఏమండి, ఈ లోకంలో ఎవరో నన్ను ప్రేమించట్లేదని వారి కోసం ప్రయాసపడుతున్నాం. ఏ ప్రేమ మనం కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమ మనలో కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు 21లో కూడా, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనము చూసారా. అంటే మనకి ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? దేవుణ్ణి ప్రేమించేవాడు అండి తన సహోదరుని కూడా. అదే ఆ ఆజ్ఞే దేవుడు మోషే గారికి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె
నీ పొరుగు వారిని ప్రేమింపవలన ఆజ్ఞ ఇక్కడ రాశాడు ఆయన. మరలా ఎలాగైతే ఇదిగో ఆజ్ఞలు ఉన్నాయి కదా, మనకు తెలుసు అవి. ఎలాగైతే నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆజ్ఞ మనకు కనబడుతుందే, ఇది చాలా శ్రేష్టమైన ఆజ్ఞ. ప్రియమైన వర్లారా, అంటే ఒక ప్రేమ కలిగి ఉండాలంటే ఎన్ని గుణగణాలు మనలో కనబడుతున్నాయి చూడండి. ఎన్ని గుణాలు మనలో కనబడతాయి. ఆత్మ ఫలాలు 9 అంటాం కదా కదండి. ఆత్మ ఫలాలా ఆత్మ ఫలమా చెప్పాలి బాగా. ఏమ్మా ఆత్మ అది ఆత్మ ఫలం అని ఉంటుంది అక్కడ. ఆత్మ ఫలాలు అంటారు, ఫలాలు ఉండదు ఫలం. అంటే ఆ ఫలములో ఉంటున్న గుణగణాలు ఏంటి? 1 ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ ఉంటాయి. ఒక ప్రేమ మనలో ఉంటే ఎన్ని గుణాలు ఉంటాయంట. అందుకే మనము కావలసింది ఆ ప్రేమ మనలో ఉండాలంట, మనలో ఉండాలంట. ఏమంటే కనబడుతుంది చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మనము దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చంట, మనకు కనబడుతున్న సహోదరులకు కూడా ప్రేమించవచ్చు ప్రియమైన వాళ్ళు. అందుకే ఇదే సందర్భంలో కూడా మనం చూడగలిగేది కనుక, ఒకవేళ ఆ సహోదరు మనం ప్రేమించుకోకుండా దేశిస్తే మనం ఏం కూలిపోతాం తెలుసా? చెప్పండి. పరలోకం కూలిపోతాం. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఇదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని దేశించేవాడు నరహంతకుడు. ఓసారి ఇక్కడ ఆగండి. తన సహోదరుని దేశించేవాడు అంటే ఎవరంటే నరహంతకుడు. అంటే ఒక మనిషిని ఏం చేసినట్టు? చంపేసినట్టే. ఏదో కత్తి పొడిసి నరికేయడమో ఇది హత్య కాదు. ఆ సహోదరుని ద్రోహి అని దేశించినా కానీ దేవుని దృష్టిలో కనబడుతున్న సందర్భం ఏంటంట? నరహంతకుడు అంటే దానికి అర్థం ఏంటి? అది హత్య చేసినట్టు. అలా చేసే వారికి ఏమి లేదని తెలుసా? కింద చదువుకుందాం. ఏ నరహంతకుని యందును, చూడండి, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. చూసారా? అంటే ఒక ప్రేమ మనలో ఉంటుందంటే నేర్చుకోవలసిన గుణాలు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రేమ మనలో ఉంటే చాలా మంది లోక సంబంధముగా బ్రతకరు, భక్తిగా బ్రతకాలనుకుంటారు. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు, వారి పరిశుద్ధను కాపాడుకుంటారు, వారి భక్తిని కాపాడుకుంటారు. ప్రతి విషయంలో కూడా క్రీస్తు కొరకే ఎలా బ్రతకాలంత త్యాగం ఎవరిలో పుడుతుందో తెలుసా? దేవుని ప్రేమ ఎరిగిన వారికి. అందుకే ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చెప్తాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, దేవుడికి దశం భాగాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. ప్రేమ లేకపోతే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఎన్ని ఇచ్చినా కానీ దేవుని దృష్టిలో వ్యర్థమే. శ్రేష్టమైంది విడిచిపెట్టి ఏయో ఇస్తే కనుక దేవుడు అవి అంగీకరిస్తాడా? అవి అంగీకరించడం. మనకు కావలసింది ఏంటంటే క్రీస్తు ప్రేమ మనము కలిగి ఉండి మనలో ఉన్న ప్రేమ ఇతరుల్లో చూపించాలి. అప్పుడే క్రీస్తు మనమను చూసి సంతోషిస్తాడో. మనకి ఏమి ఇస్తారంట? చూడండి, నిత్య జీవం ఇస్తాడు. అక్కడ అర్థమవుతుంది. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండడానికి అర్థం ఏంటి? వాళ్ళకి లేదు. మరి ప్రేమ కలిగి ఉంటే మనకి లేదంటారా? ఖచ్చితంగా దేవుడు మనకు ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దానికోసం మనం ప్రయాసపడాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో మంచి సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక, దేవుడు పేతురు గారి చేత ఎలా మాట్లాడుతున్నాడు అనే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనల్ని ఎలా మార్చుకున్నాడో, ఎలా ఉండాలని చెప్తున్నాడో సందర్భాన్ని చూద్దాం. 22వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎవరు కూడా చదువుకోండి. మీరు సయబీజము నుండి కాక శాశ్వతమగు జీవమగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉన్నట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సును ఏం చేసుకోవాలంటున్నాడు ఆయన? పవిత్రపరుచుకుని చూడండి మాట చక్క. మనం ఎందుకు ఎలా మార్చుకున్నాడు ఆయన? మీరు చెయ్య బీజము నుండి కాక అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? ఏమ్మా?
నశించిపోయేది, అంటే హంతమైపోయేది. అంటే మిమ్మల్ని పిలుచుకుంది మీరు శ్రేష్టముగా జీవితకాలం నాతో ఉండవలసింది ఏంటంటే ఎలాంటిదంట? అక్షయ బీజము నుండి మీరు పుట్టబడిన వారికి కనుక అంటున్నాడు. మీరు ఎలాంటి నుంచి బయటకు వచ్చారు? మీరు క్షయ బీజము నుండి కాకంటే ఏంటి అంటే మీరు నశించిపోయిన దాంట్లో మీరు లేరు. దాంట్లోంచి విడుదల మీకు వచ్చింది. ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని సిందించారో, పరిశుద్ధపరిచారో, మనల్ని కొనుక్కున్నారో, ఆయన సత్తుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్రతకాలి. ఒకరోజు పాపపు బంధకాల్లో బ్రతికాం, విలువ లేదు మనకి, రక్షించే నాథుడు లేడు. ఆ ప్రేమమయుడు వచ్చాడు, మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు, మన బ్రతుకు వచ్చింది. ఇప్పుడు మనము ఎలా మార్చబడాలో తెలిసి మనం ఎలా పుట్టమంట మనం చెప్పండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యముకు విధేయులవుడు చేత. చూడండి ఎలా ఉండాలని చెప్తున్నాడు ఏంటంటే, అది అంటే మనం ఎలా ఉండాలని చెప్తాడంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ పై వచనమే కనపడుతుంది ఏంటంటే, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ. అంటే నిష్కపటం అంటే ఏంటి ఏమ్మా? కపటము లేనిది. నిష్కపటం అంటే ఏంటి? కపటము లేనిది. నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలంట. ఈరోజు మాట్లాడతారు కదండి, చక్కగా మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయంలో ఏం కనపడుతూ ఉంటుంది చూసారా? అంటే మనుషులకు స్వభావం కనపడదా? దాని ఉదాహరణకు మాట చెప్పండి. ఒక రాజు ఒక ఆయనతో మాట్లాడతారు. ఎవరితో? సౌలు రాజు. ఎవరితో మాట్లాడతారు కదా? నీవే నా అల్లుడివి. ఇదిగో ఫిలిష్తీయుల యొక్క ముందోళ్ళని ఎన్ని కోరుకున్నాడు? 100 తీసుకొస్తే నా పెద్ద కుమార్తె మేరబండికి ఇస్తానంటాడు కదా. ఇలా ఇస్తానని చెప్పినప్పుడు ఏమంటే తన మనసులో ఇంకొకటి ఉంటుంది, ఫిలిష్తీయుల చేత నిన్నేం చేస్తానో చంపేస్తాను. చూసారా? అంటే మనుషులో ఇలాంటి క్యారెక్టర్ ఉంటుంది స్వభావంలో. పైకి నీవే నా అల్లుడు పట్టినాడు, మరలా నీవు నా అల్లుడివేంటి? పనివారు సైనికులు దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగో సౌలు నీ కోసం గొప్పగా చెప్తున్నాడయ్యా, గొప్పగా చెప్తున్నాడు, నా అల్లుడు పట్టినాడు ఆయన అంటాడు, నేనే పాటు వాడిని, నా గోత్రమే పాటిది, నేను అంటూ వాడిని తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు దావీదు గారు. ఏమండి సౌలులో ఇలాంటి క్యారెక్టర్ కనపడుతూ ఉంటుంది ప్రియమా. ఎందుకు తెలుసా? నా పెద్ద కుమార్తెని నీకు ఇస్తాను, ఆ యుద్ధంలోనికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని కోరాడు చెప్పండి? ఎన్ని తెచ్చాడు చూసారా? 100కే 200 తీసుకొచ్చాడు. లెక్క పెట్టుకోమని చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. చూసారా? ఖచ్చితంగా ఎవండి అలాంటి స్థితి ఎవరికి కనబడుతుందంటే మనుషుల యొక్క స్వభావాలు కనబడుతూ ఉంటాయి. అంటే ప్రేమ కోసం మాట్లాడుతున్న సందర్భం చెప్తున్నాను. నిష్కపటం అంటే చాలా మందిలో ఆ నిష్కపటం అన్నది ఉండదు. ఏముంటుందంట? కపటం ఉంటుంది. అంటే నిష్కల్పం అన్నది లేకోకుండా కపటం వచ్చింది. ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ మనుషుల్లో కనబడట్లేదు. ఇలాంటి ప్రేమ మనుషులతో చక్కగా మాట్లాడతారు ప్రియులారా. హృదయములో కోపము, కక్ష ఇవన్నీ ఉంటే దేవుడు దృష్టిలో మనం ఎలాగా దేవుని దృష్టికి యోగ్యులుగా కనపడతాం. అందుకే దేవుడు ప్రేమ అంట ఎంత శ్రేష్టమైందన్నది మనకు కనపడుతుంది కదా. అందుకే మీరు ఎలా ఉండాలో తెలుసా? అంటే నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగునట్లు అది సత్యము కంటే ఏంటి? వాక్యముకు మనం ఎలా ఉండాలంట? విధేయులై. అంటే వాక్యం మనలో ఉంటుందంటే దేవుడు మనలో ఉంటున్నారు. దేవుడి దృష్టికి ఎలా మారాలని చెప్తున్నాడంటే విధేయులుగా. ఒక తండ్రికి ఒక కూతురి కానీ ఒక కుమారుడు కానీ తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. విధేయులు అంటే గౌరవించేవారుగా, ప్రేమించేవారుగా, వారిని ప్రేమించేవారు. విధేయత అంటే లోబడడం, హత్తుకోవడం కదండి. ఇలాంటి విధేయత ఎవరిలో చూపించాలి తెలిసే? మీరు సహోదరులో చూపించుకోవాలి. సహోదరులు అది నిష్కపటమైన ప్రేమ కలిగినట్లు మీరు సత్యముకు విధేయట్లవుడు చేత మీ మనస్సులను ఏం చేసుకోవాలి అంటే, మనస్సు సరిగా లేకపోవడం బట్టే కదా సరిగా ప్రేమించలేకపోతున్నారు. మనసుని ఏం చేసుకోవాలంట? అది పవిత్రపరచుకోవాలి. ఒకవేళ దాంట్లో అపవిత్రత ఉందేమో,
అపవిత్రత నీలో ఉండకూడదు. అపవిత్రత ఉంటే, కక్ష నీలో ఉంటే, పగ ఉంటే, స్వార్థం అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని నువ్వేం చేయలేవు, ప్రేమించలేవు. అందుకే మీ మనసుల్ని మీరు ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకోండి అని చెప్పి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. దాంట్లో ఏముండకూడదు తెలుసు? కల్మషం ఉండకూడదంట. కల్మషం అంటే పాపం. ఇలాంటిది ఉండకూడదు. ఇలా ఉంటే గనక దేవుని ప్రేమ మనలో ఉండదు. ఏమండి, ఆత్మ ఫలాల కోసం మనం మాట్లాడుకుంటాం కదా. ఇదిగో సండే స్కూల్ పిల్లలకి ఏమొచ్చినాయి? ఆత్మ ఫలాలు వచ్చినాయి. వాళ్ళకి రావాలి. ఈ ఫలాలు మన జీవితంలో కనబడాలి. వారికి వచ్చేయని సంతోషిస్తున్నాం కదా, ఆ ఫలాలు అంటే అండి మన జీవితంలో ఉండాలి. ప్రేమ ఏది? మన ప్రేమ ఏది? ఫస్ట్ ఎంట్రన్స్లో కనబడుతున్న ప్రేమే లేకపోతే ఈ ఫలాలు ఎక్కడ ఉంటాయి? సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? దీర్ఘశాంతం ఉంటుందా? దయాళతం ఉంటుందా? మంచిదనం ఉంటుంది? ఎవరిలో ఉంది మంచిదనం? ఎవరిలో ఉంది సమాధానం? ఎవరిలో? మనుషులు లేదు. మరి ఎవరిలో కనబడుతుందో తెలుసా? ప్రభు కొరకు భక్తిగా ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో, లోకంలో ఉన్న అపవిత్రతని, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతున్నారో వారిలో కనబడుతుంది పవిత్రత, వారిలో కనబడుతుంది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనలో ఉండాలి. ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధులందరికీ, విశ్వాసులందరికీ ఇదిగో ఆయన అపోస్తుడైన ఇదిగో నేను ప్రభువును బట్టి మీ అందరిని ఏం చేస్తున్నాను చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు ఏం కలిగి ఉండాలంటున్నాడు ఆయన? అది ప్రేమ కలిగి ఉండాలని అలా ప్రారంభిస్తూ రాష్ట్ర సంఘంలో ఉన్న వారికి. మరి ఈరోజు అలాంటి సంఘాలు ఏమైనా కనబడుతున్నాయా? లేకుంటే అలాంటి సేవకులు ఏమైనా ఉన్నారా? బోధించే వేరేది ప్రేమ కొరకు. ఇదిగో మీరు ప్రేమ కలిగి ఎలా ఉండాలంటే మీ బంధం, ఒక భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో, చక్కగా ఉంటుందో, ఇదిగో మీ బంధము కూడా సంఘములో ఉన్న వారికి ఏమన్నా తెలుసా? ఐక్యత ఉండాలి. ఈ బంధం ఎలా ఉండాలంటే అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఆత్మ చేత మనం అందరం ఏం చేయబడ్డాం ఏమ్మా? అందుకే నిండి వాళ్ళని పొరుగు వారిని ఎలా ప్రేమించాలో అనే సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఏమండి, రోమాపత్రికలో దేవుడు చక్కని విషయాలు రాశారు. ఆ సందర్భాన్ని చూద్దాం. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమయు ఎవరికి అంచి ఉండవద్దని పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును. చూడండి ఒకసారి మాట. ఎవరిని ప్రేమించేవారంటండి? పొరుగు వారిని ప్రేమించేవాడే. ఏమంటే ఇంట్లో ఉంటున్న భార్యను కాదు, ఇంట్లో ఉన్న భర్తను కాదు, పిల్లలను కాదు, బంధువులను కాదు, మనకి ఇష్టమైన వారు కాదు. ఎవరినే? పొరుగువారు, ఇరుగు పొరుగు వారి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో నీకు స్నేహితులుగా ఉంటారు, వారితో చక్కగా మాట్లాడతావు. నీకు కావలసిన వారితో చక్కగా పలకరించుకుంటూ ఉంటావు, ఆనందంగా మాట్లాడతావు. అంతే. ఎందుకు? స్కూల్లో ఉంటున్న పిల్లలు వారు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళతో చక్కగా ఉంటారు. పక్క కనపడినా అసలు నువ్వు ఎవరైనా తెలియదు అన్నట్టు. అవునే కదా? అంటే ఇలాగా లోకంలో మనుషులు కూడా ఎలా ఉంటారంటే ఎవరిని మనకు కావలసిన వారు ఎవరైతే ఇష్టపడతారో వారితో కూర్చుంటాం, వారితో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ ఎవరిని ప్రేమించలేము తెలుసా? మరి వాక్యాన్ని విరిగిన వారు, వాక్యానికి లోబడిన వారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు ఏం చేస్తారంట? అలా ప్రేమించేవారంట. వాక్యం చెప్తుంది చూడండి, కింద పైనుంచి పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును. చూడండి, చాలామంది ప్రసంగాలు చెప్పే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. వాక్యములు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా, నేనైనా సరే ఇదిగో వాక్యాన్ని నేను బోధిస్తే ఇదిగో నాకు కనబడుతున్న వారిని సరిగా ప్రేమించకపోతే, సంఘంలో ఒక విశ్వాసాన్ని సరిగా పట్టించుకోకపోతే, ఎన్ని వాక్యాలు చెప్పినా అర్థమే, నేను ఎన్ని మాటలు మీకు చెప్పినా కానీ ఆ ప్రేమ నేను కలిగి లేకపోతే అండి వేస్తే ప్రియమైన వాళ్ళ. అలాగా ఇది ప్రతి సేవకుల్లో కనబడాలి, ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండాలి ఈ ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో లోకంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు ప్రియమైన వాళ్ళ. అందుకే కనబడుతుంది ఏమంటే పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును. అంటే ఈ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం, నెరవేర్చేవాడికి నేను ఉన్నానని చెప్పుకోవడానికి రుజువేంటి?
నిన్ను వలె నీ పొరుగు వారిని, అంటే నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? అదే కింద రదాం. ఏల అనగా చూడండి, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అని అన్నివి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పై వచనం మనం చూడగలిగితే కనుక అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు. ఏంటవి? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు. ఈ 3 కనబడుతున్నాయి కదా, ఇంకా కిందకు ఉన్నాయి. ఆశింపవద్దు, ఈ కనబడుతున్నాయి కదా. అంటే ఇవన్నీ మనము చేయకోకుండా ఉన్నా వాటి విషయంలో వెళ్ళకోకుండా భద్రంగా ఉన్నా కానీ, ఒకవేళ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించకపోతే ఈ ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలతో సమానమంట చూసారా? అందుకే చక్కని మాట కనపడుతుంది, కింద కనపడుతుంది, చదువుకున్నాం కదా 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట. కొందరు నీచంగా మాట్లాడుతూ ఉంటారు కదండి, దేశిస్తారు, నోరుంది కదని మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఏమంటే ఇలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఎవరిని మనం చుంచి మాట్లాడకూడదు ప్రియమైన వారులారా. ఒకవేళ మాట ఉదిరేస్తాం, అది తప్పు కాకపోతే ఆ మాట మనం వెనక్కి తీసుకోగలమా? కానీ మాట ఏమైపోతుంది? నిన్న పోయిన ఆదివారం అనుకోండి 4 కోసం మాట్లాడమే కదా. అంటే తెలియకోకుండా మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడతారంట? కత్తిపోటి వంటి మాటలు పలికితే మనసులు ఏమైపోతాయి అనుకో అని విన్నా కదా. కొన్ని జీవితాలే పతనమైపోయే పరిస్థితి పోయిన ఆదివారంలో మాట్లాడాం కదా. అంటే కొందరు మాట్లాడే మాటలు కూడా పొరుగు వారికి కీడు చేస్తారు. ఇక్కడ కింద కనపడుతుంది, ప్రేమ పొరుగు వారికి ఏం చేయదంట. అది ఆయన ప్రేమ లేని వారు ఎవరైనా సరే పొరుగు వారికి ఏం చేసే అవకాశాలు ఉంటాయి. అది అంటే కీడు చేసే ఒక ఆలోచన, ఒక దురాలోచన పుడుతుందంటే మనిషికి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ లేదు వారిలో, ప్రేమ సల్లారిపోయింది. అందుకే అక్రమ విశ్రించడం బట్టి అనేకులి ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ సల్లారిపోవడం ఏంటి? అది మనుషుల్లో కనబడవలసిన ప్రేమ సల్లారిపోయింది. ఎందుకు సల్లారిపోయింది? లోకములో ఉన్న అపవిత్రత మనలోకి వచ్చింది, పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు చూసారా. ఇవన్నీ మన జీవితంలో ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా? ప్రేమ ఎప్పుడు సహిస్తుందంట, ప్రేమ ఓదరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవండి కలవరి శిలువలో వేలాడుచున్నప్పుడు ఎంతమంది చెప్పండి ఆయన దూషించేవారు, దేశించేవారు. నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు దిగిరా, నువ్వు నిజమైన దేవుడవైతే మేము నమ్ముతాం. ఆ మేకులు వీడ్చుకుని నువ్వేం చెయ్యాలి? రా, వస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఆయన రాలేడంటారా? ఆయన వచ్చాడనుకోండి, ఈరోజు మనం ఇలాగా ఉంటాం. ఆయన మరణించాలి కాబట్టి సహించాడు, దుష్టుడు రేపుతున్నాడు ప్రియమైన వారులారా. తెలుసా అంటే సిలువలో మనుషుల్లో ప్రవేశించి నువ్వు నిజంగా యూదుల రాజువైతే దిగ్రామని చెప్పాడు. అక్కడ జనాలందరూ కేకలు వేస్తారు, ఉమ్ములు కొరడా దెబ్బలతో కుట్టారు, ఆయన్ని పిడుగుతులతో గుద్దారు. ఈ సహనం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఏమండి ఒక్కసారి ఆయన కన్ను ఎర్ర చేస్తే ఈ ప్రపంచమంతా ఏమైపోద్ది? బూడిదైపోద్ది ప్రియమైన వారులారా. చెట్లు, ఆకాశ పక్షులు అసలు ఏమీ ఉండవు. కానీ ఎందుకు ఆయన అంత ప్రేమ చూపాడు తెలుసా? మనకి పరలోకాన్ని ఇవ్వాలి, పాపములో ఉంటున్న వారందరినీ పరిశుద్ధపరచాలి, నా దగ్గరికి వాళ్ళందరినీ చేర్చుకోవాలి. నువ్వు నా సొత్తు అంటే ఏంటి? సొంతం, నా సొంతం. నువ్వు నేను కొనుక్కున్నాను అంటున్నాడు. ఆయన తెలుసా అంటే కొనుక్కున్నాడంట. ఏమిటి కొన్నాడు ఆయన? బంగారంతో కొన్నాడా? వెండితోనా? చెప్పండి. దానికంటే శ్రేష్టమైన తన అమూల్యమైన రక్తమ చేత కొనుక్కున్నాడంట. మన రక్తము మరి నేను కూడా చేతాలంటే మందేంటి చెప్పండి? పరిశుద్ధులు ఎవరు ఉన్నారా భూమి మీద? ఎవరు లేరే, అందరూ పాపలే. పాపము లేనివాడు ఆయన స్త్రీ పురుషుల గర్భంలోని కాకుండా ఆయన ఎలా వచ్చాడంట? కన్యక గర్భాన్ని కోరుకున్నాడు. కన్యక అంటే ఆయన పరిశుద్ధుడుగా ఆయన వచ్చి మనందరి కొరకు మరణించాడు.
ఏ పాపము లేనివాడు కొన్ని సందర్భంలో ఏమంటే శాస్త్రుల్ని పరిశీలిని ఛాలెంజ్ చేసి మాట్లాడతాడు తెలుసా? సందర్భం వచ్చింది ఏమని, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరని అడిగాడు తెలుసా? అంటే నాలో లేదు, నాలో వెతకగలదురా, చూపించగలదురా? మనలో అయితే బోల్డ్ చూపించేది మనకు తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు కూడా, అవునే కదండి. ఒకసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రభా నేను ఎలా ఉన్నానంటే మనకు అర్థమైపోద్ది, ఎవరు చెప్పక్కర్లేదు కూడా. కానీ యేసులో ఏ పాపము లేదంట. అందుకే పొత్తు పిలాతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి, ఆయన చూడగానే ఈలో ఏ దోషము నాకు కనబడట్లేదు, ఏ దోషం కనబడట్లేదు. ఎందుకయ్యా ఇన్ని దెబ్బలు కొట్టారు ఆయన్ని? మీ తండ్రి కదా, మీ ప్రభువు కదా, మీరే కదా ఆయన ఊరేగించారు కదా ఆయన్ని. యూదులు రాజని మీరు జయగీతాలు పాడారు కదా, మీ ప్రభువుని మీరు సిలువ వేస్తారా అని విడుదల చేయడానికి కూడా అధికారం ఉన్నా కానీ ప్రజల్లో ఒప్పుకోలేదు. సరండి, ఒప్పుకోకుండా కూడా ప్రభుని ఆ రోజు అప్పగించారంటే ప్రభు ఎందుకు అలా మౌనంగా ఉన్నా తెలుసా? దొంగలు ఈ పక్కన దొంగ దూషిస్తున్నాడు, ప్రజల్లో కేకలేస్తున్నారు, ఆయన అవమానిస్తున్నారు, పిడికితులు గుద్దుతూ కొరడా దెబ్బలతో కొడుతూ అవమానించి దూషించినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మౌనముగా ఉన్నాడు తెలుసా? మనల్ని ప్రేమించాడు. మరి ఎందుకు అంతగా మనల్ని ప్రేమించాడు? ఏ మంచి మనలో ఉంది? ఏ మంచి లేదు కదా, ఏ మంచి లేదు, ఏ అర్హత లేదు, ఏ గొప్పతనం లేదు. కనీసం మనల్ని ఎవరు కూడా కొనుక్కోరు ప్రియమైన వారు. అలాంటి జీవితం మనది. అలాంటిది చనిపోయేమని కూడా కొనుక్కుంటారా? చనిపోయిన చేపలు కొనుక్కుంటారు, చనిపోయిన చేపలని, దానికి విలువ ఉంది. కానీ మనకి లేదేంటి అంటే, విలువ లేదంటే అలా క్రీస్తు కొరకు బ్రతకకపోతే వారికి విలువ లేదు. క్రీస్తు కొరకు బ్రతికి మరణిస్తే విలువ వస్తుంది వాళ్ళకి. చూసారా? అంటే ప్రభు కొరకు బ్రతకాలంటే ఆయన ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి? ముగించుకుందాం. ఆయన ప్రేమను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అందుకే కిందకి కనపడుతుంది చదవమ్మ. అది ఇప్పుడు ఏముందంట అండి, రక్షణ మనకి మరీ సమీపంగా ఉంది లేదంటారా? అంటే మనల్ని దేవుడు ఉగ్రత పాలవడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు, కానీ అందరూ అంతటా రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాడంట. ఎందుకు తెలుసా? మనల్ని ప్రేమించాడు కనబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. అందుకే ఈరోజు వాక్యాన్ని మనం నెరవేర్చాలంటే ఇదిగో నువ్వు ఏం చేయాలంటే నీ పొరుగు వారిని నువ్వేం చేయాలంటున్నాడో ప్రేమించాలి. ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించుటయే ధర్మశాస్త్రం నువ్వేం చేసినట్లు. అందుకే ఇదే సందర్భంలో మనం చూడగలిగితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము జాగ్రత్త కలిగే వాక్యాన్ని చూడండి. ఒకసారి ఫస్ట్ నుంచి చదువుతాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగుడి కంచును గలగలలాడు తాళమనై ఉన్నాను. ఓసారి చూడండి ఏమంటాడు ఆయన, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగుడిన కంచును గలగలలాడి తాళమనై ఉన్నాను. 2వ వచనం, ప్రవచించుచు కృపావరముల కలిగి ప్రేమ లేనివాడనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో రిఫరెన్స్లు రాసుకుంటున్నారు కదా, బాగా జ్ఞానించండి. ఇది బాగా అక్కడ కనబడుతుంది. ఏమండి ఏంటంటే ఫస్ట్ కనబడుతుంది మనుషుల భాషలతోనూ. ఇప్పుడు చూడండి, మనకి ఈ లోకంలో ఉంటున్న మనకి తెలుగు వచ్చు మాట్లాడదాం కదా, కొందరికి హిందీ రాకపోవచ్చు, కొందరికి కన్నడ, ఇలాగ అరబీ భాష, ఎన్నో భాషలు ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చి అని చెప్పుకుంటాం. దీన్ని పక్కన పెట్టండి. మరొకటి కనబడుతుంది ఏంటి, దేవదూతల, మరొకటి సేవకులు. సంఘాల్లో కూడా కొన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, సేవకులు మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులు ఒక ఆవిడ ఒక చోటకి పని చేస్తూ వెళ్తే ప్రార్థన చేస్తుంటే భాషను పడిపోతుంది లోపల నుంచి బయటికి. ఏంటంటే ఆవిడ ఏదో ఒక భాష ఊహాగానం అంటే చాలామంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.
అంటే నువ్వు ఏయ్యో చెప్పినా కానీ అని చెప్తున్నాడు. అంతేకాదు కింద కనబడుతుంది, కింద కనబడుతుంది కదా, విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే. అంతకంటే ముందు 2వ వచనం కింద కృపావరముల కలిగి. ఇప్పుడు కృపావరములు తెలుసు కదా. ఇప్పుడు ఎవరికోసమైనా చాలామంది సంఘం ఇప్పుడు చాలా కొన్ని చోట్ల అభివృద్ధిలోనికి చాలామంది ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు నీకు మగపిల్లడు పుడతాడో, మరలా వచ్చినప్పుడు నీకు ఏమవుతావు, మగపిల్లడు పుడతాడో, నీకు ఏ వ్యాధన్నా తొలగిపోతుందని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటంటే మా దగ్గర ఏమున్నాయంటారా వాళ్ళు, కృపావరాలు. అంటే కృపావరాలు ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారంట. ఇలా చెప్తూ ఉంటారు అంటే నీకు కృపావరము కలిగి ఉన్నా తర్వాత అంటే ఏంటి అంటే జ్ఞానము కలిగి వాక్యాన్ని బోధించే విషయంలో, తెలివితేటల వల్ల బోధించే విషయంలో కానీ, ఏ విషయంలో ఇన్ని చెప్పినా కానీ అన్ని చేసినా కానీ తర్వాత మరలా కొండను పిగిలింపగల పరిపూర్ణము విశ్వాసము గలవాడనైనను. ఏంటంటే కొండలను పిగిలింపగల పరిపూర్ణము గల విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు అన్నాడు. చూడండి, అంటే ఇంతగా ఉన్నా కానీ నీలో ప్రేమ లేకపోతే పరిస్థితి ఏంటి అంటే నువ్వు పనికి రానివ్వడం అని అర్థం. వ్యర్థుడు అంటే దేనికి ఉపకారం లేదు అంటే అర్థమే, అంత అర్థమే. అంటే మీరు అలా ఉండొద్దు అని చెప్పి కదా మరి చాలా విషయాలు చూడండి. ప్రేమ అంటే ప్రేమ ఉన్న వారిలో ఎలాంటి గుణాలు ఉంటాయి అని కొరింథీ సంఘములో పౌలు గారు మాట్లాడుతున్నారు. మరొక సంఘములో ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ఆ మర్యాదగా నడుచుకుంటుందట, సప్రయోజనం విచారింపదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను, అన్నిటిని తాలుకును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండను. చూడండి, ప్రేమ అంటే శాశ్వత కాలం ఉంటుందంట. ప్రేమ అంటే ఇదిగో ప్రేమలో ఉన్నవారికి ఏముంటుందో తెలుసా, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రేమ అంటే దయ చూపుతుందంట. ప్రేమ కలిగి ఉంటే మత్సరపడరంట. ప్రేమ అంటే డంబం అంటే ఉన్నవి లేనివి ఉన్నట్టుగా చెప్తారు. ఏమన్నా ఆస్తులు లేవనుకోండి, చదువుకునే పిల్లలు ఉంటారు, మనకు కొందరు న్యూస్లో అన్నమాట. ఆ న్యూస్లో చూస్తే ఏమీ లేని విద్యార్థి ఇదిగో మాకు బోళ్ళంత పొలం ఉంది అంటాడంట, మాకు బోళ్ళ బంగారం ఉంది మాకు. అంటే ఏమి లేకపోయినా కానీ కొందరికి అన్నీ ఉంటాయి. ఉన్నా కానీ ఏం చెప్తారు, పీసోల్లాగా అవి మాకేముందండి ఏదో అంటారు. ఉన్నా కానీ ఉనే కదా, అంటే ఉన్నా కానీ లేనట్టుగా మాట్లాడతారంట. ఇదేంటి డంబం తెలుసా? అంటే ఇలా మాట్లాడతారో చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మనం చెప్పుకుంటే సమయం చాలా ఉంటుంది, కానీ ప్రేమ అంటే దీర్ఘకాలము సహిస్తుందంట. దీర్ఘకాలం ఉంటుంది ప్రేమ అంటే, ఒక ప్రేమ దీర్ఘకాలము, అది సహిస్తుందంట. తర్వాత దయ చూపుతుందంట. ఏంటది ప్రేమ? శరీర సంబంధమైన ప్రేమ కోసం దేవుడు మాట్లాడట్లేదు. అపవిత్రమైన ప్రేమ కోసం, కామమైన ప్రేమ కోసం ఈరోజు స్త్రీ పురుషుల ప్రేమలో కలబసం ఉంది. ఎంతమంది చెప్పండి, తల్లిదండ్రులు మోసము చేసి స్కూల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక అపవిత్రులుగా బ్రతికి వారి జీవితాన్ని పాడు చేసుకుంటలేదా చెప్పండి? బోల్డ్ మంది కనబడుతున్నారు ప్రియమైన వాళ్ళ. బోల్డ్ మంది కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఎవరినో ప్రేమించడం. నీకు 18-20 సంవత్సరాలు నీ తల్లిదండ్రులని ప్రేమించి నీకు గొప్పగా, నీకు ప్రయోజనంగా కనబడుతుంది. నిన్నగాక మొన్న వచ్చిన వాడిని నువ్వేం చేస్తున్నా చూసారా? జీవితాలు పాడు చేసుకుంటలేదు ఈరోజు ఎవరొస్తులు. ఈరోజు దేవుని ప్రేమ లేకపోవడం బట్టే లోకంలో ఉన్న అపవిత్ర ప్రేమను కలిగి ఉన్నాం. శరీర సంబంధమైన ప్రేమ కొంచెం బట్టిగా అది తెలుసా అండి. క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న వారిలో ఎలాంటి త్యాగం ఉంటుంది అనుకుంటున్నారు? అందుకే దుష్టుడు ప్రేమ అనే పదానికి కామమని మూడేశాడు. అది కూడా ప్రేమే కదా, అది ప్రేమే. ప్రేమలో కల్మషము చాలా మందిలో కనబడుతుంది, అది అపవిత్రంగా మారుతుంది. యవనస్తులైతే జాగ్రత్తగా వినండి, మీ తల్లిదండ్రులు మీకు మంచి భవిష్యత్తునిచ్చారు. మీ జీవితాన్ని అపవిత్ర పరుచుకోకండి, మీరు బాగా చదువుకోండి.
మీరు ప్రయోజకులుగా మీరు అవ్వండి. మీకు ఎలాగైతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించి ఒక గొప్పవారిగా మిమ్మల్ని చేయాలని ఆశపడుతున్నారో, మీ తల్లిదండ్రులు తగ్గట్టుగా మీరు ఎలా ఉండాలంటే వారు బ్రతకాలి. అప్పుడే మీరు ప్రయోజకులుగా మారతారు. ప్రియమైన వారు, నా తల్లి నా తండ్రి కాదని నీకు నచ్చినట్లుగా బ్రతికితే నీ బ్రతుకేమైపోతే పాడైపోతే. అందుకే నువ్వు అలా బ్రతకొద్దు అని వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా బ్రతకొద్దు. ఇదిగో నీలో ప్రేమ ఉంటే ఎలాంటిదో తెలుసా? దీర్ఘకాలము సహిస్తుందంట, అది దయచూపుతుందంట, ప్రేమలో మత్సరపడదు, డంబమ్మగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు. అంటే మర్యాదస్తులుగా మాట్లాడతారు. చాలా మంది మాట్లాడడంలో వారు తేడాగా మాట్లాడుతూ ఉంటారు. నోటు కూర్చొని మాట్లాడేస్తారు. మాటే కదని జాగ్రత్తగా ఉండొద్దు అని చెప్తాడు ఆయన. అంటే ప్రేమ ఉంటేనంట త్వరగా అది. కొందరు ఊరికినే మాట్లాడతారు. ఊరికినే భార్య భర్తలో ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదయకాలం నుంచి కష్టపడి వచ్చాడు అనుకోండి, ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు? అలాగా ఇలాగా ఏదైనా మాట్లాడారు అనుకోండి, సహించుకోరేలో ఏం చేస్తారు? కోపమే. ఈరోజు చాలామంది కుటుంబాలలో భార్యాభర్తల విషయంలో కూడా చాలామంది కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటనుకుంటారు? ఒక కోపం. సహించుకునేది లేదు, ఏక మనసు కలిగే లేదు, అర్థం చేసుకున్న గుణం లేదు. అందుకే ఇలా గయ్యాలని పిలుస్తున్నాడు సామెతల గ్రంథంలో. మూడురాలని, మురుకురాలని, జగడగొండని. ఎన్ని ఎవరి కోసం అనుకుంటున్నారు? అంటే అలా ఉంటే కుటుంబం ఏమైనా మనశ్శాంతిగా ఉంటుందా? సహనమేది? నీలో ప్రేమ లేదు. నీలో అపవిత్రత ఉంది. ప్రేమ అంటండి త్వరగా కోపపడదంట. ప్రేమ త్వరగా కోపపడదు, తెలుసండి. తర్వాత అపకారమైన మనసుల్లో, ఇప్పుడు ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాలు లేక ఒక 5 సంవత్సరాలు సంవత్సరం ముందు గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవ మనసులో ఉన్నదనుకో, మనసులో పెట్టుకుంటే, మనస్సులో ఉండి ప్రవర్తిస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? మనసులో ఏముంది? ఆ పాత కక్ష, పాత పగ ఉందని అర్థం. ప్రేమ అంటండి మత్సరపడదంటాడు. చూసారు అక్కడ. తర్వాత ప్రేమ కింద మనం మాట్లాడుకున్న అపకారమును మనస్సులో అప్పకంటే ఇంతకు ముందు చేసిన కీడిని ఆ ప్రేమ ఉంటేనంట అది మనస్సులో ఉంచుకోదు, మర్చిపోద్ది. అంటే అలాంటి మనస్సు ఎవరికి వస్తా తెలుసా? మనకు వస్తుంది. ఇదివరకు నేను అలా ఉన్నాను, అలా ఉండకూడదు. ఇంకా ఎందుకు అలాంటివి మరలా ఏర్లేసుకుని కూడా పాతవి జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతుంటే ఏమున్నట్టు అర్థం చేసుకోవాలి చెప్పండి? అంటే ప్రేమ కలిగి ఉన్నవాళ్ళంట ఎవండి అపకారమున మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక. చూడండి, ఇది ఏ విషయం అంట? సత్యమనందు సంతోషించారు. సత్యం. ఈరోజు వాక్యము కొరకు సంతోషించేవారు కావాలి, వాక్యము వినాలని సంతోషించేవారు కావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ వాక్యము దొరుకుతుంది. వాక్యం వేసి నేను ఏం చేయబడతాను? బలపడతానన్న అంత విశ్వాసం మనలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అలాంటి త్యాగం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు కొరకు బ్రతాం. అందుకే ఎవండి ఒక ప్రేమ అంటండి ఎంత గొప్పదో, దేన్ని ముడేసి చెప్తుందో చూసారా? కింద 13 వచనం చదువుతాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. చూడండి, విశ్వాసం మనిషికి అవసరమా కాదా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట మరి అసాధ్యం అన్నదని చెప్తున్నాడు కదా. అసాధ్యము కదా. దీనికంటే గొప్పది ఏంటంట? ప్రేమ. నిరీక్షణ అంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు ఒకవేళ ఒక 2-3 సంవత్సరాలు ఎదురు చూస్తా, మరలా నీకు నమ్మకం ఉండదు. నమ్మకం లేదంటే నీలో ఏమి లేనట్టు. అంటే ఆ నిరీక్షణ అన్ని సంవత్సరాలకు కూడా నీలో ఉంటుందంటే ఓపిక నీకు ఉంది. దీనికంటే గొప్పది ఏంటంటున్నాడు చెప్పండి? ప్రేమ. ఒకటి ఏంటి కింద కనపడుతుంది? ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడులో నిలుచును. అంటే ఈ మూడు నిలుస్తాయంట హృదయములో. అంటే 3 ఇంపార్టెంట్ కదా. విశ్వాసము గొప్పదే కదా. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం అంటున్నాడు. అంటే విశ్వాసం ఉండాలి, దేవునికి ఇష్టడై ఉండాలంటే ఇది గొప్పదే. 3 ఉండాలి. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. సరేండి.
ఆ ప్రేమనంటే మనం కలిగి ఉండాలంతే కాదు. 14వ అధ్యాయం చూడండి, ఎందుకంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడి. ఏం కలిగి ఉండటకంట? ప్రేమ కలిగి ఉండటకు. ఈరోజు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడానికి, కామం అనే ప్రేమ పడడానికి ప్రయాసపడుతున్నారు వీళ్ళు. శరీర సంబంధమైన ప్రేమ కోసం పరుగులెడుతున్నారు. వీడేదో సిరిగిపోయిన ప్యాంట్లు రెండు వేసుకుని చెంప తీసేసి ఇలాగా అలాంటి కాదు ఇష్టపడేది. ఈరోజు ఏదో దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రార్థనలో ఏకేపించి వాక్యాన్ని నేర్చుకుని దేవుని పట్ల దైవికంగా భక్తిగా బ్రతికి ఒక వినయం విధేయత కలిగే పిల్లలు, వారి విషయం కొరకు ఎదురు చూసే పిల్లలు లేరు. ఇక కంగారికి వీళ్ళకి ఇది ఇలా మాట్లాడుతానంటే సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు? మరి పనికి మళ్ళీ జీవితం బ్రతుకుతున్నారు. ఒక తల్లిదండ్రులని గొప్పగా పెంచితే నువ్వేం చేస్తా? మోసం చేయట్లేదా? వీళ్ళ కోసం చెప్తున్నాడు, మోసగత్తెవుని అని. వద్దు ప్రియమైన వారు, నీకు భవిష్యత్తు ఉంది. ఒక రిబ్బకాణుతులు నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటిది? ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో ఆమెకు తెలుసు. పెద్దల పట్ల ఎలా వినయముగా ఉండాలో ఆమెకు తెలుసు. ఆమె వివాహం వయసు వచ్చినప్పటికీ శ్రేష్టమైన బిడ్డ దొరకడు ప్రియమైన వారులారా. ఎవరంటే అయినా ఇస్సాకు విధేయుడు. మరి అలాంటి వారి కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థన చేసుకుని, ప్రభువా పలానా జీవితంలో నాకు మంచి భర్త నాకు ఇవ్వండి నాయన అలా ప్రార్థన చేస్తున్నావా? ఎవడ కనపడడానికి చూసాడు లేరని ఇలాంటి వాళ్ళు. ఎందుకు మాట్లాడుతానంటే నీ జీవితం విలువైంది. ఒక రోజు నీ కన్న తండ్రి నిన్ను కొనుక్కున్నాడు కదా, నిన్ను కొనుక్కున్నాడో, నువ్వు నా సొత్తు అన్నాడు కదా, మరి నీకు నచ్చినట్టు బ్రతికేస్తే మరి ఆయన మనసుని ఎలా ఉంటుంది? నువ్వు నా మాటలు మానేసి నీకు నచ్చలేదు పరిగెడతాను పో, నువ్వు నీ గోడని పో ఇంకా అంటాడు, ముదేస్తాడు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఆడు మన 4-5 కుళ్ళమోటలు పొడి చేశాక నేను మోసపోయాను, నాకు అలా జరిగింది ఇలా జరిగింది, మరి నీ కర్మ అదంతే. ఇంకా ఎందుకంటే దేవుడు నిర్ణయించింది మానేస్తావు. వివాహం కార్డు మీద పేరుంటుంది ఏంటి ఏమ్మా? వివాహము అన్ని విషయములో మరి ఘనమైందిగా ఉంటుందా చెప్పండి? ఈరోజు వివాహం జరగముందే ఒక అపవిత్రత జాగ్రత్తలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. చాలా మంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చెడు తిరిగేయడము, అపవిత్ర పరుచుకోవడము, గర్భాలు ధరించడము, ఆఖరికి ఏమంటే అపాశమం చేయించుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. తెలుసా? పిల్లలు పాడు చేస్తున్నారు. జీవితం విలువ ఈరోజు యవనస్తులకి అర్థం అవ్వట్లేదు. దుష్టుడు ప్రేరేపించేస్తున్నాడు మాయలో పడవద్దని. పడవద్దు మాయలో. అందుకే యవనస్తులు చాలా సీరియస్గా ఈ మాటలు వినాలి ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ప్రేమ కళ్ళుగొట్టుకు నువ్వేం చేయాలి? అది ఏ ప్రేమ? ఇది లోకంలో ఉన్న ప్రేమ కాదు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. అవి తండ్రిలో వచ్చినవి కావు. చూసండి, క్రీస్తులో ఉన్న ప్రేమ మనం కలిగి ఉండాలి. ఒకవేళ భార్య భర్తల్లో సమాధానం ఉండాలంటే నీలో ఈ ప్రేమ ఉండాలి. నీ భర్తను ఏ విధముగా క్రీస్తులోనికి నువ్వు నడిపించుకోవాలి. వాడి వేషధార, మోసగాడ, త్రాగుబోత ఎవడైనా సరే నీ ప్రవర్తన బట్టి నువ్వేం చేసుకోవాలి? అది మార్చుకోవాలి. మార్చుకునేది అది. నువ్వు 3 మాట్లాడేస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు. పోన్లే, నీ భర్తే కదా నిన్ను మాట్లాడతాడు, నువ్వేమో వాడప్పుడు సహించుకునేది లేదు. ప్రేమ దీర్ఘకాలంలో సహించడనే నీలో సహనం లేకపోతే. ఈరోజు చాలామంది అపవిత్రులుగా మారిపోవడం కారణం ఏంటంటే భార్య భర్త విషయంలో ఇలాంటి బంధాన్ని కోల్పోతున్నారు. ఇలా ఉండొద్దు. ఓర్చుకో, మార్చుకో, కట్టుకో, స్థిరపరచుకో, నీ ఆజ్ఞలో నడిపించుకో. ఒక భార్య కోసం మాట్లాడుతున్నారే, నీ పవిత్ర ప్రవర్తన చూసి ఏం చేయొచ్చంట? అది నీ నడవెడకన బట్టి నీ భర్తను రాబట్టుకోవచ్చు అని చెప్తుంది వాక్యం. ఏమండి, అలా మాట వినకపోతే కనుక మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి తప్ప. ఈరోజు పిల్లలు చాలామంది పొరపాటు కడిగి ఏమండి కోల్పోతున్నారు. సమయం అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి. వచ్చి నెలలో మాట్లాడుకుందాం ప్రేమను గురించి. ప్రియమైన వాళ్ళారా, చాలా ఉన్న విషయాలు. ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడి. ప్రేమ కలిగి ఉండటం కదా, ఆత్మ సంబంధమైన వరములతోనూ చూడండి, పై వచ్చులు మనం చూసాం కదా. ఏంటంటే అండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఏ ప్రేమది? దేవుని ప్రేమ. ఆ ప్రేమనికి అర్థం అవ్వాలి. కలవరి సిలువలో నా కన్న తండ్రి నన్ను ఎలా పెంచాడు,
నా కొడుకు ఎలాగ తన రక్తాన్ని సిందించాడు, ఆయన నన్ను కొనుక్కున్నాడు కదా, అలాంటి ప్రేమను విడిచిపెట్టి నేను ఎలా బ్రతుకుతున్నాను? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నువ్వు చెప్పినవంతే. ఆ ప్రేమ నీలో కనబడకపోతే, అది చూపించకపోతే వాక్యాన్ని మనం నెరవేర్చేవారు కాము. వాక్యానికి విధేయులు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు, ధర్మశాస్త్రానికి లోబడేవారు ఎవరంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించాలి. ఈ మాటలో హృదయంలో ఉంచుకోండి. దేవుని సిద్ధమైతే వచ్చే నెలలో ప్రేమల గురించి ఎంత శ్రేష్టమైందని వచ్చే నెలలో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.